హలో వెల్కమ్ టు శ్రీ సాయి దుర్గా కలెక్షన్స్ అండి. ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి ఆల్ కలెక్షన్ చూపించేస్తున్నాను అనమాట. వీ నెక్స్, రౌండ్ నెక్స్, ఆలియా కట్స్. ఈ కలెక్షన్ మొత్తం నేను ఎక్సెల్ సైజ్ లోనే చూపిస్తున్నానండి. ఎందుకు అనంటే ఈ కలెక్షన్ లో మొత్తం మీకు 25% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ మన కలెక్షన్ చూసే ముందైతే మన స్టోర్ అడ్రస్ చెప్పేస్తాను. మన స్టోర్ అడ్రస్ వచ్చేసి శ్రీ సాయి దుర్గా కలెక్షన్స్ అండి, హైదరాబాద్ కుకట్పల్లి సుమిత్ర నగర్ లో ఉందండి. అండ్ కలెక్షన్ చూస్తూ మాట్లాడుకుందాం. అండ్ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి హాట్ పింక్ అండి. కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఆలియా కట్ లోని చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి యోక్ పార్ట్ చూసుకుంటే ఇలా అంగరక ప్యాటర్న్ వస్తుంది అనమాట. యోక్ పార్ట్ మొత్తము ఇలా వైట్ కలర్ పర్ల్ వర్క్ అండ్ దద్దోజీ వర్క్ తోని ఇలా లైట్ గా చిప్ వర్క్ తోని అయితే హైలైట్ చేశారనమాట. అండ్ మనకి ఇది చాలా రీస్టాక్ అవుతున్న ఐటమ్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్. దీనికి 3/4 హ్యాండ్స్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తారనమాట. దీనికి లైనింగ్ వచ్చేసి మనకి ఓన్లీ యోక్ పార్ట్ మాత్రమే ఇస్తారనమాట. అండ్ దుప్పటా చూసుకుంటే మనకి ఇలా జార్జెట్ దుప్పటా ఇచ్చారు. అండ్ 4 సైడ్స్ కూడా మనకి టాప్ లో ఉన్న ఫ్యాబ్రిక్ తోనే లేస్ అనేది ఇలా ఇచ్చేసారనమాట. దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1490 అండి. 1490 25% డిస్కౌంట్ తర్వాత కాదు, రియల్ ప్రైస్ వచ్చేసి 1490. మనకి డిస్కౌంట్ తర్వాత వచ్చే ప్రైస్ వచ్చేసి 1118 రూపీస్ వస్తుందండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆలియా కట్ లోనే మనకి నెక్స్ట్ వన్ కలర్ ఎల్లో కలర్ అండి. మనకి ఒక్కటి చూసుకుంటే మొత్తం వీనెక్ కాన్సెప్ట్ లోని దద్దోజీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తో అయితే బాగా హైలైట్ చేశారనమాట. ఇది వచ్చేసి ఇలా మల్టీ కలర్స్ లో ఉంది. దీనికి 3/4 హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేసేసారనమాట. లైనింగ్ అనేది మాత్రం మనకి వచ్చేసి యోక్ పార్ట్ మాత్రమే ఇస్తారు. మనకి జార్జెట్ దుప్పటా అనేది ప్రొవైడ్ చేశారనమాట. కలర్ కూడా మస్టర్డ్ ఎల్లోలోనే వచ్చేసింది. అండ్ దీనికి వచ్చేసి ఇలా గోటాపట్టి లేస్ అనేది ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ లేస్ అనేది మనకి దుప్పటాలోని ఇక్కడ కింద ప్లేస్ లో అనేది ఇచ్చేసారనమాట. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 1490 అండి. అండ్ మన నెక్స్ట్ వన్ కలెక్షన్ వచ్చేసి కూడా ఇది కూడా ఆలియా కట్ చినాన్ లోనే వస్తుందండి. మనకి ఒక పార్ట్ చూసుకుంటే మొత్తం హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ తోనే వచ్చేసింది అనమాట. ఇలా హ్యాండ్ వర్క్ చూడండి, మొత్తం థ్రెడ్ వర్క్ తోనే అయితే వీనెక్ కాన్సెప్ట్ వచ్చేసింది. దీనికి కూడా లైనింగ్ అనేది మనకి ఓన్లీ ఇన్నర్ పార్ట్ అనేది మనకి ఓన్లీ ఒక పార్ట్ వరకే ఇస్తారనమాట. దీనికి 3/4 హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేసేసారు. ఈ కలర్ వచ్చేసి మనకి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ లో ఇచ్చేసారు. దుప్పటా కూడా జార్జెట్ దుప్పటా అండి. 4 సైడ్స్ కూడా దీనికి కూడా ఇలా గోటా పట్టి అనేది ప్రొవైడ్ చేశారనమాట. అండ్ నేను చూపించే సైజెస్ అన్ని ఎక్సెల్ సైజ్ అండి. నేను చూపించే ఆల్ కూడా ఎక్సెల్ సైజే చూపిస్తున్నాను. మీకు ఇన్ కేసు నేను చూపించే ప్రోడక్ట్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మా వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ చేసి సెండ్ చేయండి. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 1490 అండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి గ్రే కలర్ అండి. ఇది కూడా ఆలియా కట్ చినాన్ లోనే అనమాట. మనకి టాప్ మొత్తం చూసుకుంటే ఫ్లోరల్ లో ఫ్లవర్స్ ఇచ్చేసారనమాట. దీనికి వచ్చేసి వీనెక్ కాన్సెప్ట్ అండి. వీనెక్ కాన్సెప్ట్ మొత్తం దద్దోజీ వర్క్ అండ్ పర్ల్ వర్క్ తోని చిప్ వర్క్ తోని అయితే హైలైట్ చేశారు. బిగ్ చిప్ వర్క్ ఉందన్నమాట ఇక్కడ మొత్తము. అండ్ మనకి ఆలియా కట్ ఇచ్చేసారు. అండ్ దీనికి కూడా యోక్ పార్ట్ మాత్రమే లైనింగ్ ఇన్నర్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ 3/4 హ్యాండ్స్. నేను బాటమ్స్ అన్నిటికైతే చూపిలేనండి, కొంచెం కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి మీకు బాటమ్ కూడా దీనికి చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్క దానికి బాటమ్ అనేది ఉంటుందండి. అండ్ దుప్పటా చూసుకుంటే జార్జెట్ దుప్పటా ఇచ్చేసారండి. అండ్ దీని ఎంఆర్పి కూడా 1490 అండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆలియా కట్ అండి. ఇది వచ్చేసి మనకి క్రేప్ స్టైల్లో వస్తుంది అనమాట. వీనెక్ పార్ట్ మొత్తం చూసేసుకుంటే మనకి పర్ల్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ దద్దోజీ వర్క్ అనేది హైలైట్ చేసేసారు. అండ్ ఇది మనకి మొత్తం క్రేప్లోనే వచ్చేస్తుంది, కాకపోతే ఇది మొత్తం ఫ్లోర్లో వచ్చేసింది అనమాట. ప్యూర్ క్రేప్. అండ్ దీనికి 3/4 హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మన స్లిట్స్ దగ్గర ఇలా చూసుకుంటే ట్యాగిల్స్ వచ్చేసాయి అనమాట. ఇలా మనకి ఇలా స్లిట్ వచ్చేసేది మాత్రం ఇలా నైరా కట్ స్టైల్, ఫుల్ నైరా కట్ వచ్చేసింది టోటలీ. అండ్ దుప్పటా వచ్చేసి మనకి జార్జెట్ దుప్పటా ప్లెయిన్ లో ఇచ్చేసారండి. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 2190. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చినాన్ లోనే ఆలియా కట్ అనమాట. ఇది వచ్చేసి మనకి లెహరియా స్టైల్లో వచ్చేస్తుందండి. టోటలీ టాప్ మనకి మొత్తము లెహరియా స్టైల్లో వచ్చేస్తుంది. వీనెక్ పార్ట్ మొత్తం చూసుకుంటే ఇలా నెక్ పార్ట్ మొత్తం చిప్ వర్క్ అండ్ చిన్న చిన్న పర్ల్ వర్క్ తోనైతే హైలైట్ చేశారు. అక్కడక్కడ యోక్ పార్ట్ చూసేసుకుంటే మనకి మొత్తం చిప్ వర్క్ తోనే హైలైట్ చేశారనమాట. 3/4 హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. దీనికి కూడా ఇన్నర్ పార్ట్ అనేది యోక్ పార్ట్ మాత్రమే వస్తుంది. అండ్ జార్జెట్ దుప్పటా ఇచ్చేసారు. మనకి ఏదైతే టాప్ లోని ఫ్యాబ్రిక్ ఇచ్చారో అది అనేది మనకి ఇలా లేస్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దీని ఎంఆర్పి వచ్చి కూడా 1490 అండి. అండ్ మన నెక్స్ట్ వన్ కలెక్షన్ వచ్చేసి ఆలియా కట్ అండి. ఇది కూడా చినాన్ ఫ్యాబ్రిక్ లోనే ఉందనమాట. దీని వీనెక్ కాన్సెప్ట్ ఇచ్చేసారు.
మనకి యోక్ పార్ట్ చూసుకుంటే మొత్తం చిన్న చిన్న రియల్ మిర్రర్ అండ్ దదోజీ వర్క్, పర్ల్ వర్క్, చిప్ వర్క్ కూడా బాగా హైలైట్ చేశారనమాట. ఇది మొత్తం మనకి ఫ్లోరల్లోనే వచ్చింది. లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట మనకి టాప్. దీనికి 3/4 హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి లైనింగ్ మనకి ఇలా ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చి మనకి స్టైల్ అంబ్రిల్లా స్టైల్లో వచ్చేస్తుంది. దుప్పటా వచ్చేసి మనకి ఇలా జార్జెట్ దుప్పటా మీదనే మనకి ఫ్యాబ్రిక్ లేస్ అనేది ఇచ్చేసారు 4 సైడ్స్ కూడా. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 2190 అండి. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వీనెక్ కాన్సెప్ట్స్ అండి. ఇవి మనం ఆల్రెడీ ఇప్పుడు ఆలియా చూసేసాము. ఇప్పుడు వచ్చేసి వీనెక్ కాన్సెప్ట్స్ అనమాట. వీనెక్స్లోనే మనకి మొత్తం యోక్ పార్ట్ చూసేసుకుంటే మొత్తం చిప్ వర్క్తోని అండ్ దదోజీ వర్క్తో అయితే హైలైట్ చేశారనమాట సింపుల్గా. అండ్ టాప్లో అక్కడ చూసుకుంటే మనకి చిప్ వర్క్తోని హైలైట్ చేశారు. అండ్ 3/4 హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. దీని ఇన్నర్ పార్ట్ లైనింగ్ చూసుకుంటే మనకి కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారనమాట. దుప్పటా వచ్చేసి మనకి జార్జెట్ దుప్పటా పైన గోటా పట్టి 4 సైడ్స్ గోటా పట్టి అండ్ దుప్పటా పైన మొత్తం సీక్వెన్స్ అనేది థ్రెడ్ వర్క్ తోని హైలైట్ చేశారు. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1490 అండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వీనెక్ కాన్సెప్ట్ లోనే టోటలీ మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ లో అయితే వచ్చేసింది అనమాట. మన యోక్ పార్ట్ చూసేసుకుంటే మొత్తం పర్ల్ వర్క్, దదోజీ వర్క్ తో అండ్ చిప్ వర్క్ తోనైతే హైలైట్ చేశారు. చూడండి సింపుల్ గా ఉంది. బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట. ఇది టాప్ మొత్తం మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అనమాట, ప్యూర్ క్రేప్ అండి. అండ్ దీనికి 3/4 హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. జార్జెట్ దుప్పటాకి గోటాపట్టి అనేది 4 సైడ్స్ ఇచ్చేసారనమాట. కింద పార్ట్ చూసుకుంటే మనకి ఇలా ఫ్యాబ్రిక్తో ఇచ్చేసారు లేసు. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 1490 అండి. మనకి ఈ ఆఫర్ 25% డిస్కౌంట్ ఆఫర్ అనేది 2 or 3 డేస్ మాత్రమే ఉంటుందండి. అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. అండ్ నియర్ బై ఎవరైనా ఉంటే మాత్రం మా స్టోర్కి విజిట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వీనెక్ కాన్సెప్ట్లోనే మస్లిన్ అండి. మొత్తం మనకి యోక్ పార్ట్ చూసేసుకుంటే రియల్ మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్, దదోజీ వర్క్తోనైతే హైలైట్ చేశారనమాట నెక్ పార్ట్. అండ్ సింపుల్గా కూడాను. అండ్ టాప్ మొత్తం చూసుకుంటే మనకి ఫ్లోరర్ వచ్చేసింది. అండ్ 3/4 హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దీనికి లైనింగ్ కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారండి. ఫుల్ లెంత్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు కాటన్. దీని దుప్పటా వచ్చేసి జార్జెట్ దుప్పటాకి మనకి ఇలా చూడండి ఇలా లేస్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇలా ఇచ్చేసారు. అండ్ 4 సైడ్స్ అనేది మనకి ఫ్యాబ్రిక్ లేస్ ఇచ్చేసారు. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1490 అండి. అండ్ మన నెక్స్ట్ వన్ వచ్చేసి వీనెక్ కాన్సెప్ట్లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట అండి. చూడండి మనకి యోక్ పార్ట్ మొత్తము మనకి ఇలా దదోజీ వర్క్తో చిన్న చిన్న పర్ల్ వర్క్తో అయితే హైలైట్ చేశారనమాట. అండ్ 3/4 హ్యాండ్స్ అనేది ఇలా ఇచ్చేసారు. అండ్ అక్కడక్కడ చూసుకుంటే మనకి పర్ల్ వర్క్తోనే హైలైట్ చేశారనమాట. దీనికి కూడా ఇన్నర్ పార్ట్ ఫుల్ లెంత్ లైనింగ్ ప్రొవైడ్ చేశారండి. మనకి ఆర్గన్జా దుప్పట కట్ వర్క్ వస్తుంది మొత్తం ఇలా. మొత్తం సెల్ఫే వచ్చేసిందండి. దీని బాటమ్ కూడా సెల్ఫ్ కలర్లోనే ఇచ్చేసారనమాట. ఇట్లా ఈ కలర్ వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ అనమాట. దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1890 అండి. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వీనెక్ కాన్సెప్ట్ అండి. మనకి యోక్ పార్ట్ చూసేసుకుంటే మొత్తం దద్దోజీ వర్క్ అండ్ చిప్ వర్క్తోని థ్రెడ్ వర్క్తోని అయితే హైలైట్ చేశారనమాట. అండ్ 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి మస్లిన్లో అనమాట ఫ్యాబ్రిక్. అక్కడక్కడ చూసుకుంటే ఇలా చిన్న చిన్న కుందన్స్ టైప్లో ఇచ్చేసారనమాట. దుప్పటా చూసుకుంటే మనకి డ్యూయల్ షేడ్లో వచ్చిందండి దుప్పటా వచ్చేసి. అండ్ లైట్ పింక్ అండ్ డార్క్ వైన్ కలర్లో అయితే వచ్చేసింది. మనకి 4 సైడ్స్ కూడా కట్ వర్క్ అనేది ఇచ్చేసారనమాట. దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1890 అండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వీనెక్ కాన్సెప్ట్ అండి. మనకి ఇక్కడ యోక్ పార్ట్ చూసేసుకుంటే మొత్తం పర్ల్ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారనమాట. ఎంత సింపుల్గా ఉందో. అండ్ దీనికి 3/4 హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్కి ఇలా గోటా పట్టి అనేది ఇచ్చేసారనమాట. అండ్ అక్కడక్కడ చూసుకుంటే రియల్ మిర్రర్ వర్క్ వచ్చేసింది. అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఆర్గంజాలోని ఫ్లోరల్ ప్రింట్ అండ్ కట్ వర్క్ దుప్పటా అనేది ఇచ్చేసారనమాట. దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1890 అండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రౌండ్ నెక్ అండి. ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్లో వచ్చేసారనమాట. ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలరు. టోటలీ మనకి సెల్ఫ్ కలర్ ఇచ్చేసారనమాట. బాటమ్ కానీ దుప్పట్టా కానీ. దుప్పట్టా వచ్చేసి ఫ్లోరల్లో వస్తుంది. మన యోక్ పార్ట్ చూసేసుకుంటే బ్లాక్ కలర్ ఇలా దోజీ వర్క్ ఇచ్చేసారనమాట. అండ్ చిప్ వర్క్ కూడా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు. అండ్ 3/4 హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. మనకి అక్కడక్కడ చూసుకుంటే బ్లాక్ కలర్ పర్ల్స్తోనే ఇలా హైలైట్ చేశారనమాట. అండ్ మన దుప్పటా వచ్చేసరికల్లా ఫ్లోరల్ ప్రింట్ అండ్ 4 సైడ్స్ కూడా చిప్ వర్క్ లేస్ అనేది ఇచ్చేసారు మనకి, థ్రెడ్ వర్క్ అండ్ చిప్ వర్క్. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1490 అండి. అండ్ మన నెక్స్ట్ వన్ కలెక్షన్ వచ్చేసి రౌండ్ నెక్ కాన్సెప్ట్లోని మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి.
ఇలా యోక్ పార్ట్ నెక్ పార్ట్ చూసేసుకుంటే మొత్తం దదోజీ వర్క్, పర్ల్ వర్క్, ఇలా చిన్న చిన్న ఫ్లవర్తోనైతే హైలైట్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి లైట్ లావెండర్ కలర్ వచ్చేసి టాప్ అండి. అండ్ దుప్పటా వచ్చేసి మనకి డార్క్ ఇలా వైలెట్ కలర్లో ఉందనమాట, బాందిని స్టైల్. అండ్ దీనికి 3/4 హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ హ్యాండ్స్కి వచ్చేసి చిన్న థ్రెడ్ వర్క్ లేస్ అనేది ఇచ్చేసారనమాట. మనకి ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి ఇలా స్లిట్లో చూసుకుంటే మనకి స్లిట్కి కూడా ఇలా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారనమాట. అండ్ దామన్ ప్లేస్లో కూడా మనకి ఇలా చిన్న థ్రెడ్ వర్క్ లేసి ఇచ్చేసారు. దుప్పట్టా చూస్తే మనకి బాందిని స్టైల్లోని కట్ వర్క్ వచ్చిందండి. అక్కడక్కడ కూడా సీక్వెన్స్ అనేది హైలైట్ చేశారు చిన్న ఫ్లవర్స్ లాగా. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1490 అండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వైలెట్ కలర్ అండి. దీని యోక్ పార్ట్ చూసుకుంటే మనకి మొత్తం రౌండ్ నెక్ ఇచ్చేసారు. చిన్నగా ఇక్కడ వై నెక్ కాన్సెప్ట్లోని రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చేసారు అనమాట టోటలీ. మనం టాప్ మొత్తం చూసుకుంటే ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది. అండ్ దీనికి 3/4 హ్యాండ్స్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినాన్లో ఇచ్చేసారండి. యోక్ పార్ట్ ఇలా ఇన్నర్ పార్ట్ చూసుకుంటే మనకి లైనింగ్లోనే ఫుల్ లెంత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దుప్పటా జార్జెట్ దుప్పటా, దీనికి 4 సైడ్స్ కూడా గోటాపట్టి లేస్ అనేది ఇచ్చేసారు. దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1890 అండి. అండ్ మన నెక్స్ట్ వన్ కలెక్షన్ వచ్చేసి డోలా సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి దీనికి మొత్తం రౌండ్ నెక్ అనేది ఇలా ఇచ్చేసారనమాట. యోగ్ పార్ట్లోనే మనకి ఇలా చిప్ వర్క్ హ్యాండ్ సీక్వెన్స్తో ఇచ్చేసారనమాట. అండ్ దీనికి 3/4 హ్యాండ్స్ అనేది ఇచ్చేసారు. అండ్ మనకి ఇన్నర్ అనేది లైనింగ్ మనకి ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. దుప్పటా చూసుకుంటే మనకి ఇలా ఆర్గన్జా పైన చిప్ వర్క్ అండ్ బనారస్ అనేది హైలైట్ చేశారనమాట దుప్పటా పైన. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 1890 అండి. నేను చూపించే ఆల్ ఫ్యాబ్రిక్స్ కూడా మొత్తం టోటల్ ఎక్సెల్ సైజ్లోనే చూపిస్తున్నానండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్లోనే ఇలా రౌండ్ నెక్ అనేది ఇచ్చేసారనమాట. ఇలా నెక్ పార్ట్ చూసుకుంటే చిప్ వర్క్తోని థ్రెడ్ వర్క్తోని అయితే హైలైట్ చేసేసారు. మొత్తం మనకి ఫ్లోరల్లోనే వచ్చేసింది. అండ్ దీని హ్యాండ్స్ చూసుకుంటే ఇలా అడ్జస్టబుల్ హ్యాండ్స్ అనమాట. దీనికి ఇన్నర్ పార్ట్ అనేది ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ దుప్పటా మనకి జార్జెస్ దుప్పటా మీద 4 సైడ్స్ మనకి గోటాపట్టి లేస్ అండ్ దుప్పటా మొత్తం మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తోనైతే హైలైట్ చేశారు. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 2190 అండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్ట్రైట్ కట్లోనేనండి, రౌండ్ నెక్ వచ్చేస్తుంది. ఈ క్లాత్ వచ్చేసి మనకి మస్లిన్ క్లాత్ అనమాట. అండ్ యోక్ పార్ట్ చూసుకుంటే మొత్తం మనకి పర్ల్ వర్క్ దదోజీ వర్క్ అనేది ఇచ్చేసారు. అండ్ షోపుటా బటన్స్ కూడా ఇచ్చేసారు అనమాట. అండ్ దీనికి ఇలా 3/4 హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేసేసారు. అక్కడక్కడ చూసుకుంటే మనకి టాప్లోని ఇలా కుందన్ వర్క్స్ ఇచ్చేసారనమాట. దుప్పటా చూసేసుకుంటే మనకి లెహరియా స్టైల్లోని ఆర్గన్జా దుప్పటా ఇచ్చేసారు. ఇలా థ్రెడ్ వర్క్ చిన్న చిప్ వర్క్తోనైతే లేస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1590 అండి. మన దగ్గర అయితే స్టాక్ అనేది హోల్డ్ చేయడం ఉండదండి. ఇమ్మీడియట్గా మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ చేసి సెండ్ చేయండి. అండ్ మన లాస్ట్ కలెక్షన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. టోటలీ మనకి పెళ్ళిళ్ళ సీజన్లో అయితే బాగా హల్దీ ఫంక్షన్లకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ హల్దీ కలరు. అండ్ ఇది వచ్చేసి మనకి యోక్ పార్ట్లోనే ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసారు. చిన్న ఇలా వీ కట్ ఇచ్చేసారు అనమాట. టోటలీ థ్రెడ్ వర్క్ అండ్ దదోజీ వర్క్ అండ్ అక్కడక్కడ మిర్రర్ వర్క్తోని హైలైట్ చేశారు యోక్ పార్ట్ని. అండ్ మనకి 3/4 హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న గోటా పట్టి అనేది ఇచ్చేసారు అనమాట, హైలైట్ చేశారు. అండ్ టాప్ మొత్తం చూసుకుంటే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి, మొత్తం కుందన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తోని. దీనికి ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనం దుప్పటా చూసుకుంటే మల్టీ కలర్లోని అండ్ ఆర్గన్జా దుప్పటా బిగ్ దుప్పటా ఇచ్చేసారనమాట. ఇలా చూసుకుంటే టోటల్ ఓవరాల్. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి ఓన్లీ 1890 అండి. ఓకే, టోటల్ కలెక్షన్ అయితే చూసేసారు కదండి. మా కలెక్షన్ మొత్తం మీకు నచ్చితే కానీ మా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ చేసి సెండ్ చేయండి. అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం మా స్టోర్ని మాత్రం విజిట్ చేయండి. వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏమైనా ఫ్యాబ్రిక్స్ కానీ ఇంకేమైనా మోడల్స్ కావాలి అంటే కామెంట్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.